బేసిక్గా నిన్న ఇంట్లో పాలు పులిసిపోయినప్పుడు లేదా ఆ బాల్కనీలో ఉన్న ఇనుప మేకు తుప్పు పట్టినప్పుడు మనం ఎప్పుడైనా గమనించామా? అంటే మన కళ్ల ముందే ఒక అద్భుతమైన సైన్స్ ప్రయోగం జరుగుతోందని. అవును కదా. మనం అసలు ఆ కోణంలో పెద్దగా ఆలోచించాము. అదే కదా. రోజూ చూసే ఈ సాధారణ విషయాల వెనుక ఒక ఒక పెద్ద శాస్త్రీయ ప్రపంచమే దాగి ఉందంటే నమ్మడం కొంచెం కష్టమే. నిజమే. చాలామందికి ఆ విజ్ఞాన శాస్త్రం అనగానే కేవలం ల్యాబొరేటరీలు, ఆ గాజుగొట్టాలు, రంగురంగుల ద్రవాలు మాత్రమే గుర్తుకొస్తాయి. కరెక్ట్. కానీ ఒక సైన్స్ టీచర్ ఒక బిగినర్కి అంటే విజ్ఞానశాస్త్ర ప్రపంచంలోకి తొలి అడుగులు వేస్తున్న ఒక ప్రారంభ విద్యార్థికి ఈ రసాయనశాస్త్రపు ప్రాథమిక విషయాలను ఎంత ఆసక్తికరంగా వివరిస్తారో ఆ దృక్కోణంలో ఈ పత్రాలను విశ్లేషించడం మన ఈరోజుటి లక్ష్యం. ఖచ్చితంగా. ఇది ఒక బేసిక్ ఫౌండేషన్ లాంటిది. సరే, దీని విడమర్చి చూద్దాం. అసలు రోజువారీ జీవితంలో మన కళ్ల ముందే ఈ రసాయనశాస్త్రం ఎక్కడెక్కడ దాగి ఉంది? ఆ, వాస్తవానికి రసాయన శాస్త్రం అనేది కేవలం ఆ 4 గోడల మధ్య జరిగేది కాదు. ఏంటంటే మనం ఉదయం లేచినప్పటినుండి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ జరుగుతున్న మార్పులన్నీ దాదాపుగా రసాయన చర్యలే. అంటే ఎలాంటివంటారు? వంటగదిలో ఆహారం వండటం, లేదా మనం తిన్న ఆహారం కడుపులో జీర్ణం కావడం, ద్రాక్షపళ్ళు పులియడం, చివరకు మనం ప్రతిక్షణం పీల్చే శ్వాసక్రియ కూడా రసాయన ప్రక్రియలే. అగండి. అంటే శ్వాస తీసుకోవడం కూడా ఒక రసాయన చర్య అంటున్నారా? అవునండి. 100% ఒక ఉపాధ్యాయుడు సరిగ్గా ఇలాంటి రోజువారీ ఉదాహరణల ద్వారానే విద్యార్థికి సబ్జెక్టును పరిచయం చేస్తారు. ఎందుకంటే తెలిసిన విషయం నుండి తెలియని శాస్త్రీయ సూత్రాల వైపు తీసుకెళ్లడం బెస్ట్ మెథడ్ కదా. ఓహో, లాజికల్గా ఉంది. కాని అసలు ఒక మార్పును చూసినప్పుడు అది రసాయన చర్య అని ఎలా నిర్ధారించాలి? దీనికంటూ ఏదైనా కొలమానం ఉందా? ఖచ్చితంగా ఉంది. అసలిక్కడ బేసిక్గా ఏం జరుగుతుందంటే ఒక పదార్థం తన మూల స్వభావాన్ని అంటే దాని ఐడెంటిటీని పూర్తిగా కోల్పోయి కొత్త లక్షణాలు ఉన్న మరొక పదార్థంగా మారుతుంది. అంటే లోపల అణువుల స్థాయిలో కూడా మార్పు వస్తుందన్నమాట. కరెక్ట్. ఆ రసాయన కూర్పు మారిపోతుంది. అలా ఒక పదార్థం యొక్క స్వభావం శాశ్వతంగా మారినప్పుడు దాన్ని మనం రసాయన చర్య అంటాం. భౌతిక మార్పులలో కేవలం ఆకారం మారుతుంది కానీ ఇక్కడ మాత్రం పదార్థం లోపలి ఆత్మ మారిపోయినట్లుగా భావించవచ్చు. అంటే ఇది గుడ్డును ముడకబెట్టడం లాంటిదనమాట. ఎగ్జాక్ట్లీ. ఎలాగంటే పచ్చిగుద్దుని నీళ్లల్లో వేసి ఉడకబెట్టిన తర్వాత అది పూర్తిగా గట్టిగా మారిపోతోంది కదా. ఒకసారి ఉడికాక దాన్ని మనం తిరిగి పచ్చిగుడ్డుగా మార్చలేం. దాని లోపలి పదార్థం పూర్తిగా మారిపోయింది. నా పోలిక సరైందేనా? భలే చెప్పారు. ఇది చాలా చక్కటి పోలిక. ఆ పదార్థం వెనక్కి రాలేని విధంగా మారిపోవడం అనేది రసాయన చర్యల్లో ఒక ముఖ్యమైన లక్షణం. అవును. అయితే ఇది కంటికి కనిపించని ఆ అణువుల స్థాయిలో జరుగుతోంది కాబట్టి బయటనుండి చూస్తున్న మనకు ఆ చర్య జరిగిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అదే నా డౌట్ కూడా. దీనికోసం శాస్త్రీయంగా 4 ముఖ్యమైన సూచికలు ఉన్నాయి. 1 పదార్థం యొక్క భౌతిక స్థితిలో మార్పు రావడం, అంటే ఘన పదార్థం వాయుగా మారడం లాంటిది. 2 విడుదల కావడం. మరియు 4 ఉష్ణోగ్రతలో మార్పు రావడం, అంటే ఆ ప్రదేశం వేడెక్కడం లేదా చల్లబడడం. ఈ 4 లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా అక్కడ రసాయన చర్య ప్రారంభమైందని ఒక సైన్స్ టీచర్ విద్యార్థులకు వివరిస్తారు. వావ్! ఈ లక్షణాలను నిరూపించడానికి తరగతి గదిలో చేయగలిగే ఒక ప్రయోగం గురించి కూడా మన సమాచారంలో ఉంది కదా, ఆ మెగ్నీషియం రిబ్బన్ ప్రయోగం. దాని గురించి ఒకసారి వివరిస్తారా? ఆ ప్రయోగం తరగతి గదిలో నిజంగా ఒక ఇంద్రజాలంలా అనిపిస్తుంది. ఒక చిన్న మెగ్నీషియం రిబ్బన్ను తీసుకొని దాన్ని పటకారతో పట్టుకొని మండ మీద పెడితే ఏం జరుగుతోంది? అది గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి మిరుమిట్లు గొలిపే తెల్లని మంటతో మండుతుంది. ఆ కాంతి ఎంత తీవ్రంగా ఉంటుందంటే కళ్ళు బైరుగమ్మినట్లు అవుతాయి. బాబోయ్! అయితే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అవును. అలా మండిన తరువాత ఆ మెగ్నీషియం రిబ్బన్ కాస్త కింద రాలిపోయి ఒక తెల్లని పొడిగా మారుతుంది. ఆ తెల్లని పొడినే మనం మెగ్నీషియం ఆక్సైడ్ అంటాము. ఓహో, అంటే ఇక్కడ మనం మాట్లాడుకున్న సూచికలన్నీ కనిపిస్తున్నాయి కదా. ఘనరూపంలో ఉన్న రిబ్బన్ పొడిగా మారింది, కాంతి మరియు ఉష్ణం వచ్చాయి. కరెక్ట్. కానీ ఇక్కడ నాకొక చిన్న సందేహం ఉంది. ఆ ప్రయోగానికి ముందు ఆ రిబ్బన్ను గరుకు కాగితంతో అదే శాండ్ పేపర్తో శుభ్రం చేయాలని ఒక కండిషన్ పెట్టారు. ఎందుకలా చెయ్యాలి? మంచి ప్రశ్న.
దాన్ని డైరెక్ట్గా తీసుకెళ్లి మంట మీద పెట్టొచ్చు కదా, ఈ అదనపు పనెందుకు? ఇక్కడే మనం లోహాల వెనుకున్న అసలు రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటంటే మెగ్నీషియం అనేది చాలా చురుకైన లోహం. అంటే గాలికి రియాక్ట్ అవుతుందా? అవును. దాని గాల్లో అలాగే వదిలేసినప్పుడు అది నెమ్మదిగా వాతావరణంలోని ఆక్సిజన్తో చర్య జరిపి దాని ఉపరితలంపై మెగ్నీషియం ఆక్సైడ్ అనే ఒక సన్నని పొరను రక్షణ కవచంలా ఏర్పరచుకుంటుంది. ఓహో, అర్థమైంది. అంటే దానికి పట్టిన తుప్పులాంటి దాన్ని మనం ముందుగా క్లీన్ చేస్తున్నామన్నమాట. సరిగ్గా చెప్పారు. గరుకు కాగితంతో రుద్దడం వల్ల కింద దాగి ఉన్న తాజా మెగ్నీషియం బయటకు వస్తుంది. అప్పుడే అది నేరుగా మంటతో చర్య జరుపుతుంది. సరే, ఈ చర్యలెలా జరుగుతాయో అర్థమైంది. కానీ కెమిస్ట్రీకి ఒక భాషా వ్యాకరణమున్నాయని విన్నాను. ఈ చర్యలన్నీ ప్రతిసారీ మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసింది అని పొడవాటి వాక్యాల్లో రాయడం చాలా కష్టం కదా. చాలా కష్టం. ఒక పారాగ్రాఫ్ రాయాల్సొస్తుంది. అదే, వీటిని శాస్త్రీయంగా ప్రపంచంలో ఏ మూలా ఉన్న సైంటిస్టుకైనా అర్థమయ్యేలా ఎలా రాస్తారో. ఇక్కడే రసాయన శాస్త్రవేత్తలు ఒక సులభమైన పద్ధతిని కనిపెట్టారు. అదే రసాయన సమీకరణాలు, అంటే కెమికల్ ఈక్వేషన్స్. హ్మ్, ఇందులో పదార్థాల పేర్లకు బదులుగా వాటి సూత్రాలను, ఫార్ములాలను వాడతారు. మెగ్నీషియంకు Mg అని, ఆక్సిజన్కు O2 అని, మెగ్నీషియం ఆక్సైడ్కు MgO అని రాస్తారు. సింపుల్గా ఉంది. అవును. ఇక్కడ ఒక బాణం గుర్తుంటుంది. దానికి ఎడమవైపు ఉండేవాటిని క్రియాజనకాలు అంటే రియాక్టెంట్స్ అంటారు. ఇవి చర్యలో పాల్గొనేవి. మరి కుడివైపు ఉండేవి? కుడివైపు ఉండేవాటిని చర్య వల్ల కొత్తగా ఏర్పడిన క్రియాజన్యాలు ప్రొడక్ట్స్ అంటారు. ఓకే, బాణం గుర్తు ఎటువైపు ఉంటే అటువైపు చర్య జరుగుతోందని అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్. కానిక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే ద్రవ్య నిత్యత్వ నియమం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటారు. ఆ, ఈ పదం ఎక్కడో విన్నట్టుందే. చర్యకు ముందు, చర్య తర్వాత మూలకాల పరమాణువుల సంఖ్య సమానంగా ఉండాలి అని కదా. అసలు ఈ నియమం ఎందుకు అంత కీలకం? ఎందుకంటే బేసిక్గా మన విశ్వమనేది ఒక మూసి ఉన్న వ్యవస్థ. సృష్టిలో మనం ఏ కొత్త అణువును అదనంగా పుట్టించలేము, అలాగే ఉన్న ఏ అణువును నాశనం చేయలేము. అవును, నిజమే. ఆ పరమాణువులు కేవలం తమ భాగస్వాములను మార్చుకుంటూ ఒక రూపం నుంచి మరో రూపంలోకి మారతాయి అంతే. ఇది సరిగ్గా చిన్నపిల్లలాడుకునే లెగో బ్లాక్స్ లాంటిది. భలే చెప్పారు. మీ దగ్గర ఒక ఇల్లు కట్టడానికి 100 బ్లాక్స్ ఉంటే ఆ ఇంటిని విడగట్టి కారు కట్టినా మీ చేతిలో అవే 100 బ్లాక్స్ ఉంటాయి. రసాయన చర్య కూడా అంతే. క్రియాజనకాలలో ఎన్ని అణువులున్నాయో క్రియాజన్యాలలో కూడా ఖచ్చితంగా అన్ని అణువులుండాలి. అదైతే వినడానికి బానే ఉంది, కానీ ఆ అణువులను సమానం చెయ్యడం ఎలా? ఎడమవైపు, కుడివైపు లెక్కలు సరిచూసుకోవడం, ఇదంతా వింటుంటే ఏదైనా గణిత పజిల్ సాల్వ్ చేయడం లాంటి ఫీలింగ్ వస్తోంది. ఇది ఖచ్చితంగా ఒక పజిలే. అయితే ఒక ఉదాహరణతో ఆ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దామా? మన సమాచారంలో ఉన్న ఇనుము మరియు నీటి సమీకరణం గురించి తీసుకుందాం. తప్పకుండా. సమీకరణమేంటంటే Fe ప్లస్ H2O గివ్స్ Fe3O4 ప్లస్ H2. అంటే ఇనుము నీటితో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ మరియు హైడ్రోజన్ వాయువును ఇస్తుంది. అవును. ఈ పజిల్ని సాల్వ్ చేయడానికి శాస్త్రవేత్తలు హిట్ అండ్ ట్రయల్ పద్ధతిని వాడతారు. ఈ పద్ధతిలో మొదటి అడుగేంటంటే సమీకరణంలో అత్యధిక పరమాణువులున్న సమ్మేళనమెక్కడుందో వెతకాలి. చూస్తే కుడివైపున ఉన్న Fe3O4లో అత్యధిక పరమాణువులున్నాయి. కరెక్ట్. అందులో ఆక్సిజన్ పరమాణువులు 4 ఉన్నాయి. కానీ ఎడమవైపున ఉన్న నీటిలో అంటే H2Oలో కేవలం ఒక్క ఆక్సిజన్ పరమాణువు మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడే మన పజిల్ మొదలవుతుంది. ఆక్సిజన్ను సమానం చేయడానికి మనం ఎడమవైపున్న H2Oకు ముందు 4 అనే నంబర్ పెడితే సరిపోతుంది కదా. అప్పుడది 4H2O అవుతుంది. అవును. కానీ ఇక్కడే చాలామంది విద్యార్థులు ఒక పొరపాటు చేస్తుంటారు. ఏం చేస్తారు? ఆక్సిజన్ను 4 చేయాలి కదా అని H2Oని కాస్త H2O4 అని రాసేస్తారు. అలా ఫార్ములాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు. ఓహో, ఫార్ములా మారిపోకూడదు కదా. అవును. వాటిని ఒక బాక్స్ లోపల ఉన్నట్లుగా ఊహించుకోవాలి. ఫార్ములా మారిందంటే ఆ పదార్థమే మారిపోతుంది. నీరు కాస్త ప్రమాదకరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి మరో పదార్థమైపోవచ్చు. అర్థమైంది. అంటే ఇంటి గోడల రంగు మార్చొచ్చు, కానీ ఆ ఇటుకలను పగలగొట్టకూడదు. ఎగ్జాక్ట్లీ. మనం కేవలం గుణకాలుగా అంటే కోఎఫిషియెంట్స్గా మాత్రమే నంబర్లను
అణువుకు ముందు వైపు పెట్టాలి. సరే, ఇప్పుడు ఎడమవైపు 4H2O అనడం వల్ల ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయింది కానీ హైడ్రోజన్ పరమాణువులు 4x2 మొత్తం 8 అయిపోయాయి కదా. కుడివైపు చూస్తే కేవలం H2 మాత్రమే ఉంది, అంటే 2. మ్మ్. మీరు కరెక్ట్గా లెక్కేశారు. దాన్ని సరిచేయడానికి కుడివైపునున్న H2 ముందు 4 పెడతాం. అప్పుడు అటువైపు కూడా 4x2 మొత్తం 8 హైడ్రోజన్లవుతాయి. ఇక మిగిలింది కేవలం ఐరన్ మాత్రమే. కుడివైపున Fe3O4లో 3 ఐరన్ పరమాణువులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తాం? ఎడమవైపులున్న ఒంటరి Fe ముందు 3 పెడితే సరిపోతుంది. ఫైనల్గా సమీకరణం 3Fe + 4H2O గివ్స్ Fe3O4 + 4H2 అవుతుంది. రెండు వైపులా అన్ని పరమాణువులు బ్యాలెన్స్ అయ్యాయి కదా. సూపర్, ఖచ్చితంగా. అయితే ఒక ఉపాధ్యాయుడు ఇక్కడతో ఆగిపోడు. ఈ సమీకరణం చూస్తే ఇనుము, నీరు, హైడ్రోజన్ అని అర్థమవుతుంది. కానీ అవి ఏ స్థితిలో ఉన్నాయో తెలియదు కదా. అంటే సాలిడా, గ్యాసా అని ఎలా తెలుస్తుంది? అందుకే వాటి భౌతిక స్థితులను సూచించడానికి బ్రాకెట్లలో S అంటే సాలిడ్, L అంటే లిక్విడ్, G అంటే గ్యాస్ అని పెడతారు. నీటిలో కరిగిన ద్రావణాలకైతే AQ అంటే యాక్వియస్ అని పెడతారు. ఓహో. ఉదాహరణకు ఈ ఇనుము చర్యలో వాడేది మామూలు నీరు కాదు, నీటి ఆవిరి. అందుకే H2O పక్కన బ్రాకెట్లో G అని సూచిస్తారు. ఇలా రాయడం వల్ల సమీకరణానికి పూర్తి అర్థం వస్తుంది. భలేగా ఉందే. సరే, కెమిస్ట్రీకి ఒక భాషా వ్యాకరణం ఉన్నాయని వాటిని ఎలా తుల్యం చేయాలో అర్థమైంది. కాని ఆ భాషను ఉపయోగించి ప్రకృతి ఎన్ని రకాల కథలు రాస్తుంది? అంటే ఈ రసాయన చర్యలన్నీ ఒకేలా జరుగుతాయా, లేక వాటిలో వేరే రకాలుంటాయా? ప్రకృతిలో జరిగే ఈ లక్షలాది చర్యలను సులభంగా అర్థం చేసుకోవడానికి వాటిని బేసిక్గా 4 ప్రధాన రకాలుగా వర్గీకరించారు. అందులో మొదటిదేంటి? మొదటిది సంయోగ చర్య, కాంబినేషన్ రియాక్షన్. ఇందులో 2 లేదా అంతకంటే ఎక్కువ చిన్న పదార్థాలు కలిసిపోయి ఒకే ఒక పెద్ద కొత్త పదార్థంగా మారతాయి. అంటే రెండూ కలిసి ఒకటవుతాయా? అవును. ఉదాహరణకు మార్కెట్ నుండి తెచ్చే పుడుసున్నం కాల్షియం ఆక్సైడ్ అంటాం. దానికి నీరు కలిపినప్పుడు అది తీవ్రంగా చర్య జరిపి తడిసున్నంగా మారుతుంది. ఓహో, అప్పుడు గిన్నె బాగా వేడెక్కుతుంది కదా. కరెక్ట్. ఈ చర్యలో అణువుల మధ్య కొత్త బంధాలు ఏర్పడటం వల్ల లోపల దాగి ఉన్న శక్తి ఉష్ణం రూపంలో బయటకు వస్తుంది. ఇలా ఉష్ణాన్ని బయటకు వదిలే చర్యలను ఉష్ణమోచక చర్యలు, ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. భలే గుర్తు చేశారు ఈ తడిసున్నం గురించి. పత్రాలలో ఒక భలే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చదివాను. మనం దీన్ని ఇళ్ల గోడలకు వెల్లవేయడానికి వాడతాం కదా. అవును. ఆ పూసిన 2-3 రోజుల తర్వాత ఆ తడిసున్నం గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్తో నెమ్మదిగా చర్య జరుపుతుందట. అలా జరిపి గోడలపై కాల్షియం కార్బొనేట్ అనే ఒక పల్చని గట్టి పొరగా మారుతుంది. కరెక్ట్. ఆ పొరే గోడలకు అంతటి తెల్లని మెరుపునిస్తుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం నేలమీద పరుచుకునే పాలరాయి అంటే మార్బల్ రాయి యొక్క కెమికల్ ఫార్ములా కూడా ఈ కాల్షియం కార్బొనేట్ని. మన ఇంటి గోడల మీద మార్బల్ తయారవుతుందని ముందెప్పుడూ ఊహించలేదు. అదొక అద్భుతమైన మార్కు కదా. అలాగే మనం నిరంతరం చేసే శ్వాసక్రియ కూడా ఉష్ణమోచక చర్య కిందకే వస్తుంది. ఎలాగంటారు? ఎందుకంటే మనం తిన్న ఆహారం గ్లూకోజ్గా మారి ఆక్సిజన్తో కలిసి మన శరీరానికి అవసరమైన శక్తిని, ఉష్ణాన్ని ఇస్తుంది. కాబట్టే మన శరీరం ఎప్పుడూ వెచ్చగా ఉంటుంది. వావ్, మన బాడీ కూడా ఒక ల్యాబ్ అన్నమాట. మరి రెండవ రకం చర్య ఏంటి? అది వియోగ చర్య, డీకంపోజిషన్ రియాక్షన్. ఇది సంయోగ చర్యకు పూర్తిగా వ్యతిరేకం. ఒకే ఒక పెద్ద పదార్థం విడిపోయి 2 లేదా అంతకంటే ఎక్కువ చిన్న పదార్థాలుగా విడిపోవడం. అంటే కలిసి ఉన్నదాన్ని విడగొట్టాలన్నమాట. ఆ విడగొట్టాలంటే ఖచ్చితంగా దానికి మనం బయట నుండి ఏదో ఒక రూపంలో శక్తిని అందించాలి కదా. లేకపోతే అవెందుకు విడిపోతాయి? చాలా సరైన లాజిక్ పట్టుకున్నారు. అణువుల మధ్య ఉన్న బంధాలను తెంచాలంటే శక్తి కావాలి. ఆ శక్తి వేడి రూపంలో గాని, సూర్యరశ్మి రూపంలో గాని, లేదా విద్యుత్ రూపంలో గాని ఉండొచ్చు. దీనికేదైనా ఎగ్జాంపుల్ ఉందా? ఉంది. సిల్వర్ క్లోరైడ్ అనే తెల్లని పొడిని ఒక గిన్నెలో ఉంచి సూర్యకాంతిలో పెడితే కాసేపటికది బూడిద రంగులోకి మారుతుంది. ఎందుకలా? సూర్యకాంతి వల్లనా? అవును. ఆ సూర్యకాంతిలోని శక్తి ఆ పొడిలోని అణువుల బంధాలను తెంచి సిల్వర్ అంటే వెండి మరియు క్లోరిన్ గ్యాస్గా విడగొడుతుంది.
పాతకాలపు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ కెమెరా రీల్స్ మీద వాడేది సరిగ్గా ఈ సూత్రాన్నే. ఓహో, అదే మ్యాటర్. ఇలా శక్తిని లోపలికి పీల్చుకునే చర్యలను ఉష్ణగ్రాహక ఎండోథర్మిక్ చర్యలంటారు. సరే, ఇక మూడవది స్థానభ్రంశ చర్య కదా, డిస్ప్లేస్మెంట్. ఇదెలా జరుగుతుంది? ఇది అర్థం చేసుకోవాలంటే మూలకాల చర్యాశీలత అంటే రియాక్టివిటీ గురించి తెలియాలి. అణువులు ఎప్పుడూ స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని మూలకాలు పక్కవాటితో బంధాలేర్పరచుకోవడంలో చాలా చురుకుగా ఉంటాయి, మరికొన్ని నెమ్మదిగా ఉంటాయి. ఒక ప్రయోగం చూస్తే కాపర్ సల్ఫేట్ అనే అందమైన నీలిరంగు ద్రావణంలో ఒక ఇనుపు మేకును వేసి కాసేపుంచాలి. అప్పుడేమవుతుంది? కాపర్ కంటే ఇనుము చాలా చురుకైనది, అంటే రసాయన భాషలో బలమైనది. ఆ ఇనుప పరమాణువులు ద్రావణంలోకి వెళ్లి అక్కడున్న కాపర్ పరమాణువులను బలవంతంగా బయటకు గెంటేసి ఆ సల్ఫేట్తో ఇనుము జతకడుతుంది. పాపం కాపర్. అవును. ఫలితంగా ఆ ద్రావణం నీలిరంగు తగ్గిపోయి ఇనుపమేకుమీద గోధుమ రంగులో రాగి పూతలా ఏర్పడుతుంది. ఇనుము వెళ్లి కూర్చుంది కాబట్టి అది ఫెర్రస్ సల్ఫేట్గా మారుతుంది. ఒక్క నిమిషం, ఇదంతా వింటుంటే మనం చిన్నప్పుడు ఆడుకునే మ్యూజికల్ చైర్స్ ఆట గుర్తొస్తుంది. ఎలా? అందులో కుర్చీలు తక్కువ ఉంటాయి, ఆడేవాళ్లు ఎక్కువ ఉంటారు. ఒకడొచ్చి కుర్చీలో ఉన్నవాణ్ణి పక్కకి నెట్టేసి తను కూర్చుంటాడు. ఇక్కడ కూడా ఇనుము వెళ్లి కాపర్ని కుర్చీలోంచి కిందకి నెట్టేసి తను ఆ స్థానాన్ని ఆక్రమించేసింది కదా. అద్భుతం! ఇది చాలా సృజనాత్మకమైన పోలిక. అవును, ఆ కుర్చీలాంటిదే ఇక్కడ సల్ఫేట్ స్థానం. ఎవరికి ఎక్కువ చర్యాశీలత ఉంటే వారే ఆ కుర్చీలో కూర్చుంటారు. మరి నాల్గవది? ఇక నాల్గవది ద్వంద్వ స్థాన భ్రంశచర్య, డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇది ఒకరినొకరు నెట్టేసుకోవడం కాదు, ఒక ఎక్స్చేంజ్ ప్రోగ్రాం లాంటిది. ఎక్స్చేంజ్ ప్రోగ్రామా? అవును. ఇక్కడ రెండు వేరువేరు సమ్మేళనాలకు చెందిన మూలకాలు ఒకేసారి తమ భాగస్వాములను పరస్పరం మార్చుకుంటాయి. ఉదాహరణకు బేరియం క్లోరైడ్ మరియు సోడియం సల్ఫేట్ ద్రావణాలను కలిపామనుకోండి. అయాన్ల పరస్పర మార్పిడి జరిగి బేరియం సల్ఫేట్ మరియు సోడియం క్లోరైడ్ ఏర్పడతాయి. అంటే నా కుర్చీలో నువ్వు కూర్చో, నీ కుర్చీలో నేను కూర్చుంటాను అని రాజీ పట్టమనమాట. కాని ఈ అయాన్లు ఎందుకలా స్థానాలు మార్చుకుంటాయి? ఏంటంటే కొత్తగా ఏర్పడే బంధాలు పాత వాటికంటే ఎక్కువ స్థిరంగా ఉంటాయి కాబట్టి. ఈ చర్యలో గమనించాల్సిన ఒక వింతేంటంటే రెండు స్వచ్ఛమైన నీరులాంటి ద్రవాలను కలిపితే సడన్గా ఒక తెల్లని ఘనపదార్థం ఏర్పడి అడుగున మట్టిలా ఉండిపోతుంది. నీళ్లల్లో కరగదాది? కరగదు. నీటిలో కరగని ఈ ఘనపదార్థాన్నే మనం అవక్షేపం, ప్రెసిపిటేట్ అంటాము. ఇలాంటి అవక్షేపాన్ని ఏర్పరిచే చర్యలను అవక్షేపణ చర్యలని కూడా పిలుస్తారు. వండర్ఫుల్! అంటే కేవలం అయాన్లు, మూలకాలు స్థానాలు మారడమే కాకుండా పదార్థాలు తమ రూపాన్ని మార్చుకోవడానికి ఇంకో పద్ధతి కూడా ఉందని తెలుస్తోంది. అదే ఆక్సిజన్తో ఆటలు. అవును. ఆక్సీకరణం మరియు క్షయకరణం, వీటి గురించి కూడా కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ఇది రసాయన శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన సూత్రాలలో ఒకటి. దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక చర్యలో ఒక పదార్థం ఆక్సిజన్ను తనలో కలుపుకుంటే ఆ పదార్థానికి ఆక్సీకరణం, ఆక్సిడేషన్ జరిగిందని అర్థం. ఓకే. దానికి విరుద్ధంగా ఒక పదార్థం తనలో ఉన్న ఆక్సిజన్ను కోల్పోతే దానికి క్షయకరణం, రిడక్షన్ జరిగిందని అర్థం. దీన్ని కూడా ఏదైనా ఎగ్జాంపుల్తో చెప్తారా? ఉదాహరణకు ఒక చైనా డిష్లో కొద్దిగా కాపర్ పొడిని తీసుకుని వేడిచేస్తే ఆ రాగి గాలిలోని ఆక్సిజన్తో కలిసిపోయి నల్లని కాపర్ ఆక్సైడ్ పొరగా మారుతుంది. ఇక్కడ రాగికి ఆక్సిజన్ తోడైంది, అంటే ఆక్సీకరణం జరిగింది. ఓహో, అంటే ఇనుము తుప్పు పట్టడం లేదా యాపిల్ కోసిన కాసేపటికి ఎర్రగా మారడం కూడా ఈ ఆక్సీకరణం వల్లే జరుగుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. మరి క్షయకరణం ఎలా జరుగుతుంది? ఆ ఆక్సిజన్ని వెనక్కి తీసుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ నల్లగా మారిన కాపర్ ఆక్సైడ్ మీద నుండి మనం హైడ్రోజన్ వాయువును పంపిస్తే అది మళ్లీ తన ఆక్సిజన్ను ఆ హైడ్రోజన్కిచ్చేసి పాత బ్రౌన్ రంగులోని రాగిలాగా మారిపోతుంది. ఆక్సిజన్ను కోల్పోయింది కాబట్టి ఇది క్షయకరణం. అవును. అయితే ఇక్కడొక అద్భుతమైన శాస్త్రీయ వాస్తవం దాగుంది. ఎప్పుడైనా సరే ఆక్సీకరణం మరియు క్షయకరణం అనేవి విడివిడిగా ఒంటరిగా జరగవు. ఎందుకు జరగవు? ఆక్సిజన్ను వదిలేస్తే వదిలేసింది కలా, అందులో వింతేముంది? ఎందుకంటే ఒక పదార్థం ఆక్సిజన్ను కోల్పోయిందంటే ఆ ఆక్సిజన్ గాలిలోకి అలా మాయమైపోదు కదా. అవును, ఎక్కడికోక చోటికి వెళ్ళాలి. దాన్ని ఇంకో పదార్థం తప్పనిసరిగా గ్రహించి తీరాల్సిందే. అంటే ఒకరు ఇస్తే ఇంకొకరు పుచ్చుకుంటారు. కాబట్టి ఈ రెండు చర్యలు ఎప్పుడూ ఒకే చర్యలో జంటగానే జరుగుతాయి. ఓహో. ఒకవైపు క్షయకరణం,
మరోవైపు ఆక్సీకరణం. ఒకేసారి జరిగే ఇలాంటి చర్యలనే రెడాక్స్ చర్యలు అంటారు. ఒక సిద్ధాంతంగా చెప్పాలంటే ప్రపంచంలోని ముఖ్యమైన రసాయన ప్రక్రియలన్నీ దాదాపుగా ఈ రెడాక్స్ చర్యలే. అదన్మాట. రిడక్షన్లోని రెడ్, ఆక్సిడేషన్లోని ఆక్స్ రెండూ కలిపి రెడాక్స్ అన్నమాట. భలే ఉంది ఈ పదం. అవునండి. సరే, ఇంతటితో మన ఈ రసాయన శాస్త్ర ప్రయాణం దాదాపు ఒక కొలిక్కొచ్చింది. మనం ఒక్కసారి ఈ మొత్తం ప్రయాణాన్ని సంక్షిప్తీకరిస్తే, ఉదయం లేవగానే మనం చూసే పాలు పులిసిపోవడం దగ్గర్నుండి, మనం పీల్చే శ్వాస, మనం తినే ఆహారం జీర్ణమవడం, మన చుట్టూ ఉండే ఇనుము తుప్పు పట్టడం, ఇళ్లకు వేసే సున్నం గోడల మీద మార్బుల్లా మెరవడం, ఇవన్నీ చూశాం గదా. అవును. ఇలా ప్రతి చోట అణువణువున రసాయన చర్యలు ఏ విధంగా దాగున్నాయో మనం చూశాం. వాటిని అర్థం చేసుకోడానికి ఆ సమీకరణాలనే వ్యాకరణం ఎలా వాడాలో, ద్రవ్యనిత్యత్వ నియమాన్ని పాటిస్తూ ఆ పజిల్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఒక ఉపాధ్యాయుడు మరియు విద్యార్థి కోణంలో భలేగా తెలుసుకున్నాం. నిజమే. బేసిగ్గా ఈ విజ్ఞానమనేది కేవలం పరీక్షలు రాయడానికి పాఠ్యపుస్తకాలకు మాత్రమే పరిమితం కాదు. ఈ విషయాలు తెలుసుకున్నాక మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. ఖచ్చితంగా. ఉదాహరణకు, మీరు వంటగదిలో ఏదైనా ఉడుకుతున్నప్పుడు చూస్తే అది కేవలం వంట కాదు, అక్కడ జరుగుతున్న ఉష్ణోమోచక వియోగ చర్యలు మీ కళ్లకు కనిపిస్తాయి. తుప్పు పడుతున్న ఇనుమును చూస్తే అక్కడ జరుగుతున్న స్థానభ్రంశ లేదా ఆక్సీకరణ చర్యలు మెదడులో మెదులుతాయి. ఆ కొత్త శాస్త్రీయ కోణమే అసలైన చదువు. వావ్, నిజమే. మన రోజువారీ జీవితాన్ని ఒక కొత్త లెన్స్ గుండా చూసేందుకు ఈ లోతైన విశ్లేషణ మనకెంతగానో ఉపయోగపడుతుంది. కరెక్ట్. అయితే ఈ చర్చను ముగించే ముందు వింటున్న వారికొక చిన్న ఆలోచనను వదిలివెళ్లాలనుకుంటున్నాను. సాధారణంగా మనందరం ఇష్టంగా తినే బంగాళదుంప చిప్స్ లాంటి ప్యాకెట్లు ఎప్పుడూ ఉబ్బిపోయి ఉండటం గమనించే ఉంటాం. ఆ ప్యాకెట్లల్లో గాలికి బదులుగా నైట్రోజన్ వాయువును నింపుతారు. ఎందుకలా నింపుతారు? ఆ నైట్రోజన్ వాయువు ఆ ప్యాకెట్ లోపల జరగబోయే ఏ రసాయన చర్యను ఆపుతోంది. ఆక్సీకరణం గురించి మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, దానికి దీనికేమైనా సంబంధముందా? ఆ నూనె పదార్థాలు పాడవకుండా ఉండటానికి ఆక్సిజన్కు బదులు నైట్రోజన్తో అడ్డుకట్ట ఎందుకు వేస్తున్నారు? తదుపరిసారి స్నాక్స్ ప్యాకెట్ తెరిచినప్పుడు దీని గురించి తప్పకుండా ఆలోచించాలి. ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగుస్తోంది. మళ్ళీ కలుద్దాం.